జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పిఠాపురంలో 2 రోజులు పర్యటన చేశారు. దీని ఫలితం ఏంటి? జనసేనకి ఏమన్నా లాభం జరుగుతుందా? లేదంటే అక్కడ కూటమికి ఏమన్నా ప్రయోజనం అనుగురుతుందా? ఇదే ముఖ్యమైనటువంటి ప్రశ్న. 2 రోజుల పర్యటనలో ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి తీవ్రమైనటువంటి స్థాయిలో నిరసనను ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడూ కనీ విని ఎరుగని రీతిలో ఒక సాధారణ ఎమ్మెల్సీ పర్యటన కోసం వందల సంఖ్యలో పోలీసులు మోహరించి భద్రత కల్పించాల్సి వచ్చింది. దేనికి సంకేతం? కూటమిలో విభేదాలకి పిఠాపురం వేదిక కాబోతుంది అనేటువంటి విషయం సుస్పష్టం. అదే సమయంలో జనసేనకైనా ఏమైనా మేలు జరుగుతుందా? 2 రోజుల పాటు నాగబాబు పర్యటనలో మొత్తం చక్రం తిప్పింది మాజీ వైఎస్ఆర్సీపీ నాయకులు. 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీలో ఉండి మట్టి మాఫియా, రేషన్ బియ్యం మాఫియా సహా అనేక వ్యవహారాల్లో ఆరితేరిన వాళ్లే ఇప్పుడు జనసేన పంచన చీరి మొత్తం కథ నడుపుతున్నారు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. మరి ఇదేమన్నా జనసేనకి ప్రయోజనమా? తెలుగుదేశం పార్టీని ఎట్లానూ పక్కన పెట్టారు. వర్మని కనీసం కార్యక్రమానికి ఆహ్వానించలేదు. కనీసంగా చంద్రబాబు ఫోటోను కూడా ఫ్లెక్సీల మీద లేకుండా చేసేశారు. ఇట్లా తెలుగుదేశం పార్టీతో పూర్తిగా బంధాన్ని తెంచేసుకున్నట్టుగా పిఠాపురంలో తన వ్యవహారాన్ని చాటుకున్నటువంటి జనసేన వైఎస్ఆర్సీపీ మాజీ నాయకులతో ఏమైనా బలపడుతుందా? వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్ల పాటు అనేక రకాల అక్రమాలు, అరాచకాలు, దందాలు సాగించారంటూ జనం నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నటువంటి వాళ్లతో ఇప్పుడు జనసేన పార్టీ బలపడిపోతుందా? జనసేన పార్టీ కోసం గడిచిన 10 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని నెత్తిన పెట్టుకోవడం ద్వారా ఏమైనా బాగుపడుతుందా? ఇలాంటి అనేక ప్రశ్నలు నాగబాబు పర్యటనలో ఉదయిస్తున్నాయి. ఏమీ చూసుకోకుండా తామేదో కొన్ని ప్రారంభోత్సవాలు చేసాం, కొన్ని శంకుస్థాపనలు చేసాం, ప్రజలందరినీ ఉద్ధరిస్తున్నాం, పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా మార్చేస్తున్నాం, అంత చేస్తున్నాం, ఇంత చేస్తున్నాం, ఇలాంటి మాటలు ఎన్ని చెప్పినా అసలు సొంత గూట్లో ఉన్నటువంటి చిక్కులు పరిష్కారం కాకుండా ఏ పార్టీ బలపడే అవకాశం ఉండదు. వైఎస్ఆర్సీపీ కాలంలో అన్ని రకాలుగాను జనానికి దూరమైపోయినటువంటి నేతల్ని ఇప్పుడు జనసేన పేరుతో మళ్ళీ జనం నెత్తిన పెట్టుకోవాలి అని ఆశిస్తే అది జనసేనకి కూడా ఆశాభంగం తప్పదు. ఇదే ఇప్పుడు పిఠాపురంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జనసేనకి తెలుగుదేశం పార్టీకి మధ్య వాస్తవంగా గ్యాప్ ఉంది. వర్మకి నాగబాబుకి మధ్య మాటల తోటాలు కూడా పేలాయి. ఇదంతా ఒక భాగమే. కానీ అసలు విభేదాలు తారస్థాయికి చేరడానికి, నిరసనలు కూడా పూనుకోవడానికి, నాగబాబుని అడ్డుకునే ప్రయత్నం కూడా జరగడానికి మాజీ వైఎస్ఆర్సీపీ నేతలే కారణం అనేటువంటి వాదన వినిపిస్తోంది. మరి దీన్ని జనసేన చక్కదిద్దుకుంటుందా? జనసేన ఈ పరిస్థితిని సరి చేసుకుంటుందా? తన పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళని కాదని వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఉద్ధరించాలనేటువంటి ప్రయత్నంలో జనసేన కూడా భంగపడేటువంటి పరిస్థితి వస్తుందా? తాము బలపడుతున్నామనేటువంటి భ్రమలో పూర్వపు వైఎస్ఆర్సీపీ వాళ్ళని ప్రధానంగా ముందు పెట్టి పార్టీని బలహీనపరుచుకునేటువంటి దిశలో సాగుతున్నారా అనేటువంటి సందేహాలు బలపడుతున్నాయి. మరి దీనికి జనసేన నాయకులు ఏం చేసుకుంటారు? ఎట్లా చక్కదిద్దుకుంటారు? ఏ రీతిలో పరిస్థితిని సరి చేసుకుంటారు? చూడాలి మరి.